కొత్త తెలంగాణ చరిత్ర బృందం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో శైవ దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయాలలో శైవ మత శాఖ కాలాముకులు, కాపాలికులు వాళ్ళ యొక్క పూజలు, ఆరాధనా పద్ధతులను దేవాలయాల పాదవర్గంలో అంటే గోడలపైన, బయటి గోడలపైన చెక్కిన శిల్పాల నుండి మనం గుర్తించవచ్చు. నల్గొండకు దగ్గరలో ఉన్నటువంటి పానగల్లో పచ్చల సోమేశ్వర ఆలయం ఉంది. ఈ పచ్చల సోమేశ్వరాలయం దేవాలయం గోడల మీద అధిష్టానం నుంచి శిఖరం దాకా కూడా అన్ని చోట్ల శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఎక్కువగా పాదవర్గంలో ఉన్నటువంటి శైవ ధర్మ ఆరాధనా రీతులను ఎక్కువగా మనం గుర్తించవచ్చు. అందులో ఒక శిల్పం పురుషమూర్తిది. చతుర్భుజుడు, పరహస్తాలలో అంటే వెనక కుడి చేయిలో ఢమరుకం, ఎడమ చేతిలో సర్పం, నిజహస్తాలలో ముందు కుడి చేయిలో ఖడ్గం, ఎడమ చేతిలో ఖట్వాంగం ధరించి తాండవ భంగిమలో కనిపిస్తున్న ఇతడు భైరవుడు. కాలాముకుల భైరవారాధన చాలా ప్రశస్తమైనది. వీరు భైరవారాధన చేసి భైరవ తంత్రాన్ని ఆరాధించి మోక్షాన్ని పొందాలనే ప్రయత్నం చేసేవాళ్ళని మనకు కాలాముకుల గురించే తెలిసిన చరిత్రలో ఉంది. పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం మీద కనిపించే ఈ భైరవుడు కాలాముక భైరవారాధనకు గుర్తు.